బాబు. నువ్వు నేను ఈ జీవితాన్ని ఒక్క క్షణం కూడా ఊహించుకోలేదు. నేను నీ దగ్గరికి వచ్చేస్తాను. అమ్మా, అయిపోయిందమ్మా, అంత అయిపోయింది. ఈ రోజుతో నా బ్రతుకు అంతం అయిపోయింది. నా గుండె పగిలిపోయింది. అయినా ఇంకా నా నోట మాట ఎందుకు వస్తుందో అర్థం కావడం లేదమ్మా. అన్నయ్య వచ్చాడు కదమ్మా, అన్ని సర్దుకుంటాయి. ఇలా బాధపడుతుంటే చూడలేదమ్మా. చివరికి నువ్వు కూడా నన్ను మోసం చేయాలని చూస్తున్నావా అమ్మా? అమ్మా, నేను నిన్ను మోసం చేయడం ఏంటమ్మా? ఈ రోజు నా ఊపిరి ఆగిపోయిందమ్మా. నా కంటి వెలుగు ఆరిపోయింది. నా బ్రతుకు నా బెతుకు మట్టలో కలిసిపోయాయి. అయినా ఇంకా అన్నయ్య వస్తున్నాడని చెప్తున్నావు తల్లి. తల్లిగా నా బిడ్డని చివరి చూపు కూడా చూడలేక మట్టిలో మట్టయిపోయి రోజులు గడిచిపోయాయి. ఇంకా ఈ అమ్మని నమ్మించాలని చూస్తున్నావా? లేదమ్మా, నువ్వు పొరపాటు పడుతున్నావు. నువ్వేగా అన్నయ్యని చూసావు, మాట్లాడావు. ఎందుకమ్మా నీకు అన్నయ్య లేడని ఆలోచన వచ్చింది? అలా అనకమ్మా, అన్నయ్య డ్యూటీలోనే ఉన్నాడు కదా. లేడు, డ్యూటీలో లేడు, ఈ లోకంలోనే లేడు. ఇంకా నా కొడుకు ఉన్నాడంటే ఎలా నమ్మను? ఏం తెలుసమ్మా ఈ ప్రపంచానికి? ఏం తెలుసమ్మా ఈ జనాలకి? స్టేషన్కి వెళ్ళింది నువ్వే కదా, అక్కడ అన్నయ్య లేడా? డిపార్ట్మెంట్ లో ఏ ఒక్కరైనా అన్నయ్య డ్యూటీలో లేడని, అన్నయ్య మనకు దూరం అయ్యాడని ఎప్పుడైనా చెప్పారా? ఎందుకమ్మా ఇలాంటి ఆలోచనల్ని మనసులోకి తెచ్చుకుంటావు? నువ్వు ఊహిస్తున్నదంతా అబద్ధమమ్మా. గాయత్రి, అన్నయ్య బ్రతికే ఉన్నాడు. నన్ను ఆపడానికి అబద్ధం చెప్తున్నావు కదూ? లేదమ్మా, అన్నయ్య వైజాగ్ లో ఉన్నాడు. కిరీటి గారు అన్నయ్యను కాపాడి అక్కడ వైద్యం చేయిస్తున్నారు. అయితే ఇప్పుడే వెళ్తాం, పద పద. వద్దమ్మా, ఈ పరిస్థితుల్లో అన్నయ్య దగ్గరికి వెళ్ళటం సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదు? ఇక వాడిని చూడకుండా నేను ఒక్క నిమిషం కూడా ఉండలేను. వెళ్ళాలి, ఇప్పుడే వెళ్ళాలి. పదమ్మా. వద్దమ్మా, నాన్నగారు ఇంట్లో లేరు, అసలే బాధల్లో ఉన్నారు. ఇప్పుడు మాటైనా చెప్పకుండా వెళ్తే ఎక్కడికి వెళ్ళామో తెలియక కంగారు పడతారు. గాయత్రి, ఇప్పుడు గానీ నన్ను అన్నయ్య దగ్గరికి తీసుకెళ్ళకపోతే నన్ను చంపకు తిన్నంత ఒట్టే. గాయత్రి, మీరందరూ కలిసి నన్ను మోసం చేస్తున్నారు. లేదమ్మా, నేను నిజమే చెప్తున్నాను. మరి కృష్ణ ఏడి? నర్స్, నర్స్, ఇక్కడ కృష్ణ అని పేషెంట్ ఉండాలి. గార్డెన్ లో ఉన్నారు. కంగారు పడాల్సింది ఏమీ లేదు కృష్ణ గారు. ఏమైతేనే మీరనుకున్నట్టుగా గాయత్రి మీ తమ్ముడి దగ్గర నుంచి బయటపడింది, మీ నాన్నగారి దగ్గరికి చేరుకుంది. ఇక మీ తమ్ముడికి, మీ తమ్ముడి భార్యకి మీ నాన్నగారి విలువేంటో తెలియాలి. అదే మిగిలింది. అది ఎంతో దూరంలో లేదు. నందిని విషయంలో అన్నయ్య కూడా ఓసారి డాక్టర్ని కలిశాడు. దెబ్బలు బలంగా తగలడం వల్ల కోమాలోకి వెళ్ళిపోయింది. కానీ తప్పకుండా కొద్ది రోజుల్లో రికవర్ అవుతుందని డాక్టర్ గారు చెప్పారంట. అన్నయ్య ట్రీట్మెంట్కి కావాల్సిన డబ్బులు అరేంజ్ చేశాడంట. మీరు దాని గురించి వర్రీ అవ్వద్దు.